నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తాడెం వెంగళరావు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, రాజకీయ వర్గాల నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు. యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కుల్చారంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన రాహుల్ రాజ్. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. తాళ్ల మల్లన్న దేవాలయం తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలను ఎత్తికెళ్లిన నిందితుడి అరెస్ట్. చేగుంట మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన పన్ను బకాయి 1,80,000 రూపాయల చెక్కును నూతనంగా బాధ్యతలను చెప్పిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, సర్పంచ్ స్రవంతి సతీష్ అందజేశారు. బకాయి ఉన్న డబ్బులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ కోరారు. చేగుంట మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించి గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన పన్ను బకాయి 1,80,000 రూపాయల చెక్కును నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, సర్పంచ్ స్రవంతి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్రవంతి సతీష్ మాట్లాడుతూ చేగుంట గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పన్నులకు సంబంధించిన బకాయి ఉన్న డబ్బులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు. మార్కెట్ కమిటీ కార్యాలయాలకు సంబంధించి గ్రామ పంచాయతీ పన్నుకు సంబంధించిన డబ్బులు చెల్లించడం జరిగిందని, అందరూ కూడా ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, సర్పంచ్ స్రవంతి సతీష్లతో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నేడు చేగుంట మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన ట్యాక్సీ డబ్బుల చెక్కును నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తాడెం వెంగళరావు గ్రామ పంచాయతీ కార్యాలయానికి 1,80,000 చెక్కును అందించడం జరిగింది. గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్నులను వెంటనే చెల్లించాలని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం హుండీ ఆదాయం 5,45,476 రూపాయలు వచ్చినట్లు ఈవో రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద ఈవో రంగారావు ఆధ్వర్యంలో ఆలయ పూజారులు శివప్ప, విఘ్నేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 4 నెలల 20 రోజుల హుండీని లెక్కించామన్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం హుండీ ఆదాయాన్ని 5,45,476 రూపాయలు వచ్చినట్లు ఈవో రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద శుక్రవారం ఈవో రంగారావు ఆధ్వర్యంలో ఆలయ పూజారుడు శివప్ప, విఘ్నేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 4 నెలల 20 రోజులకు సంబంధించి అధికారులు, పోలీసులు, శ్రీ శివకేశవ స్వచ్ఛంద సంస్థ ఉప్పల్ భక్తుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారన్నారు. ఈ సందర్భంగా 5,45,476 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూచన్పల్లి ఈవో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తాళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ సాయాగౌడ్, ఏఎస్ఐ మల్లయ్య, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది రాజు, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా నందు ఈరోజు తేదీ 9/1/2026 రోజున హుండీ లెక్కింపు జరగడం జరిగింది. ఇట్టి హుండీ ఆదాయము 5,45,476 రూపాయలు వచ్చినాయి. ఇట్టి అమౌంట్ను దేవస్థానం ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడతానని తెలియపరుస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ గారు మరియు మా దేవాదాయ శాఖ నుంచి కార్యనిర్వహణాధికారి శ్రీ కూచాద్రి వెంకటేశ్వర టెంపుల్ కార్యనిర్వహణాధికారి గారు పర్యవేక్షకులుగా రావడం జరిగింది. మరియు మా ఆలయ సిబ్బంది మరియు ఈ కార్యక్రమంలో శ్రీ శివకేశవ సేవా సమితి హైదరాబాద్ వారు పాల్గొనడం జరిగింది. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టినట్లయితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టినట్లయితే ఎంటిది వారైనా సరే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్ అండ్ అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతకు గురైన ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొగ్గకుండా పారదర్శకంగా పనిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారం కోరుతూ వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి వారి వాదనను శ్రద్ధగా వినడమే సమస్యకు సగం పరిష్కారం అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు లబ్ధిదారులకు పూర్తిగా చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎక్కడైనా నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 2022 నుంచి 25 వరకు 355 అట్రాసిటీ కేసులు నమోదవగా వాటిలో 328 కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, వివిధ కారణాల వల్ల 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ జిల్లాలో నమోదయ్యే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని, అందులో భాగంగా షెడ్యూల్ కులాలు మరియు తెగలకు సంబంధించి 2023 నుంచి 25 వరకు 28 కేసులు కమిషన్ సూచించగా వాటి దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. సిపి సాధన రష్మి పెరుమాల్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్లు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, అడిషనల్ డీసీపీ, ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు మరియు తదితరులు పాల్గొన్నారు. మా ఈడీఎస్సీ కార్పొరేషన్ గారికి, డిఎస్డిఓ గారికి, అందరికి కూడా, మా వనం రమేష్ గారికి, ఎస్టీ నాయకుడు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు జైభీం తెలియజేస్తా ఉన్నాను. ఇక మా కొత్త సిపి గారు మన కమిషన్ మీటింగ్ పెట్టుకోవడం, మా కొత్త సిపి గారు కూడా రావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి సిపి గారు కూడా చాలా మంచి పేరు నా హైదరాబాద్ నేను చూసిన, మరి డైనమిక్ సిపి గారు రావడం మన జిల్లా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కలెక్టర్ గారు కూడా మరి మీటింగ్ స్టార్ట్ చేసి మరి ఆమె మరి హుస్నాబాద్లో మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కార్యక్రమం ఉందని చెప్పి కూడా మరి కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. మరి అన్ని శాఖలు మరి సమర్థవంతంగా రివ్యూ చేసుకున్నాం. మరి మన జిల్లాలో ఇంకా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలలో మరి ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా అన్యాయం జరిగేదానికి వీల్లేదు. మరి అందరు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మాత్రం పక్కదారి పడితే మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో కూడా ROR తప్పకుండా ఇంప్లిమెంట్ కావాలి. మరి రోస్టర్ విధంగా చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాడెం వెంగళరావు తన నూతన పాలక వర్గం డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు. చేగుంట మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ రైతు వర్గాల సమక్షంలో ఉత్సాహంగా సాగింది. చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాడెం వెంగళరావు తన పాలకవర్గ డైరెక్టర్లతో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చేగుంట మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ రైతు వర్గాల సమక్షంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన చైర్మన్ పాలకవర్గ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు న్యాయమైన ధరలు, మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ తాడెం వెంగళరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని మిత్రులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శాల్వా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం నడిమితాండా సర్పంచ్ రాములతో పాటు పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలను చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, డైరెక్టర్లు ఇమ్ముడి లక్ష్మణ్ గుప్తా, బచ్చు రమేష్ గుప్తా, స్టాలిన్ నర్సింహులు, శ్రీనివాస్, రవంతి సతీష్, లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు, డైరెక్టర్లు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్ ఒక సుదీర్ఘమైన పోరాటం. ముత్యం రెడ్డి గారు సొంత పార్టీ వాళ్ళతోటే ఒక 3.5 సంవత్సరాల పోరాటంతో, మొక్కువని ధైర్యంతో ఎట్టి పరిస్థితుల్లో చేగుంట మార్కెట్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు చేగుంట మార్కెట్ కమిటీ ఏర్పడ్డదంటే తన వాళ్ళతోటే కొట్లాడి సాధించిన ఘనత ముత్యం రెడ్డి గారు. కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా మరి నేడు ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి అందరూ కూడా
వారి ఆశయ సాధనకై కృతనిశ్చయ కంకణబద్ధులై పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకార అవకాశం కల్పించిన మన ముఖ్య అతిథి దుబాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మా తోటి డైరెక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది రాజకీయ వ్యవస్థలో ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి, అయితేనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, పాత వాళ్ళు పోతూనే ఉంటారు. కానీ అదొక డిఫరెంట్ స్టోరీ. మన మండలం నాయకులందరికీ కూడా తెలుసు. దాదాపుగా 2015లో కూడా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ పోటీదారుని. ఇక్కడ రాజకీయ నాయకులందరికీ కూడా అవగాహన ఉన్నది. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. చేగుంట మండల కేంద్రంలో ముందస్తుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి పండుగను విద్యార్థులు ఉత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగలకు సంబంధించిన కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. చేగుంట మండల కేంద్రంలోని ముందస్తుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి పండుగను విద్యార్థులు ఉత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగకు సంబంధించిన కార్యక్రమాలతో పాఠశాలలో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పల్లె సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగి మంటలు, ముగ్గులు పోటీలు నిర్వహించారు. చిన్నారులు పండుగ పాటలు పాడుతూ నృత్యాలతో అందరినీ అలరించారు. చేగుంటలోని గీతా హైస్కూల్లో సంక్రాంతి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో పతంగులు ఎగిరవేసి సందడి చేశారు. ఆకాశంలో రంగురంగుల పతంగులు ఎగురుతూ కనిపించడం పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది. పతంగుల పోటీలు నిర్వహించి విజేతలకు ఉపాధ్యాయులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గీతా స్కూల్ ప్రిన్సిపల్ కల్పన, కరెస్పాండెంట్ శరణ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే గొప్ప పండుగ అని, విద్యార్థులు పల్లె జీవన విలువలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, ఐక్యత పెరుగుతాయన్నారు. సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకోవడంతో పాఠశాలల్లో పండుగ కళను సంతరించుకున్నాయన్నారు. ఇవాళ మేము ఇంత ఘనంగా సంక్రాంతి సంబరాలు గీతా స్కూల్లో జరుపుకుంటున్నామంటే దానికి ముందుగా ఒక ఉద్దేశం ఉంది. అది మా పిల్లలందరికీ తెలియజేయడం కోసమే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి. మన భారతదేశంలో ఉన్న గొప్ప రైతుల యొక్క శ్రమ, వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళు పండించే పంటలు అవన్నీ మా పిల్లలకు తెలియాలి. వాళ్ళు లేని వాళ్ళ మనం లేము, వాళ్ళ పంట లేని ఇవాళ మనము ఒక నూతనమైనటువంటి వెలుగును ప్రసాదించేది. గత 2 నుంచి 3 నెలలు తీర దినాలు ఉండేటివి. కీడును కలిగించేటువంటి రోజుల్ని తొలగించేటువంటి సూర్యుడు నేటి రోజున మనకు మకర రాశిలోకి ప్రవేశించి ఆ కీడును తొలగించి ఒక నూతన ఉదయాన్ని మనకు అందించాడు. కాబట్టి మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఇక నుండి అన్ని శుభాలే. 3 రోజుల పండుగ. సూర్యుడు దక్షిణాయనం విడిచి ఉత్తరాయణంలోకి ప్రవేశించి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటాం. కామన్ గా 12 సంక్రాంతులు ఉంటాయి, 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 1 నెల మాత్రమే మకరం. ఆ మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి పవిత్రమైన రోజునే మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లి రోడ్డు మరమ్మతులు చేయాలని, రోడ్డు పక్కన అసంపూర్తిగా ఉన్న కాలువ పనులు పూర్తి చేయాలని కోరుతూ రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లి రోడ్డు మరమ్మతులు చేయాలని, రోడ్డు పక్కన అసంపూర్తిగా ఉన్న కాల్వ పనులు పూర్తి చేయాలని కోరుతూ రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. గుంతలమయమైన రోడ్డు, అసంపూర్తిగా ఉన్న కాల్వ నిర్మాణంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలని, కాల్వ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కానీ, అటు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కానీ పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఆలోచిస్తలేరు. ఏడ కబ్జాలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు ఇక్కడ. ఎందుకంటే ఎస్సీ కాలనీ రోడ్డు 6 నెలల క్రితం కుంగిపోయింది, అక్కడ మట్టి మొత్తం పోయింది. ఆ రోడ్డు ధ్వంసమైందని చెప్పేసి గతంలో ఎస్సీ కాలనీ వాసులకు వచ్చి ధర్నా వేయడం జరిగింది. అయితే 6 నెలల క్రితట ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి
మాట్లాడడం జరిగింది. నేను 2 నెలలు దీన్ని పూర్తి చేస్తా అని చెప్పి మరి యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 3వ వార్డులో ఉన్నటువంటి గత ప్రభుత్వం మరి ఆర్ఎన్బి శాఖ నుండి మరి కొంచెం వాటర్ పోవడానికి సుమారు 5 కోట్ల ప్రాజెక్టుతో ఆ యొక్క పనిని చేపడితే మరి వాళ్ళ మధ్యలో ఒక ప్లాట్ యజమాని ఆ కేసు ఇవ్వడం వల్ల మరి యొక్క పని ఆగిపోయింది. మరి వల్ల ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు కలుస్తా ఉన్నా మరి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు. మరి నేటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బీజేవీఎం జిల్లా కోశాధికారి చైతన్య ఆధ్వర్యంలో ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులను బీజేవైఎం జిల్లా కోశాధికారి చైతన్య ఆధ్వర్యంలో ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. పంపిణీ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షులు కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవం సందర్భంగా మరి యూత్ ఆర్గనైజేషన్ చైతన్య గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలలో సేవా కార్యక్రమం భాగంగా ప్లేట్ల పంపిణీ, గ్లాసుల పంపిణీ చేయడం చాలా సంతోషకరం. నేను నేటి యువతకు ఒకటే, ఈనాడు స్వామి వివేకానందను ఆదర్శం తీసుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచిన స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను యువకులకు కూడా ఒకటే, పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పోచారం గ్రామ శివార్లోని తాళ్లమల్లన్న దేవాలయం తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలు ఎత్తికెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పోచారం గ్రామ శివార్లోని తాళ్లమల్లన్న దేవాలయం తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలను ఎత్తికెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు గొల్ల బస్తీకి చెందిన దండు రవి అనే పాత నేరస్తుడు గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 30న రామచంద్రపురం పరిధిలో ఒక స్కూటీని దొంగలించిన రవి అదే వాహనంపై వెళ్లి పోచారం మల్లన్న గుడిలో వెండి కిరీటాలు, హారాలు, నాగపడగ వంటి సుమారు 6 కిలోల వెండి, సుమారు 12 విలువగల వస్తువులను అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియాకు వెల్లడించారు. పటాన్చెరు మార్కెట్ రోడ్ లో నంబర్ ప్లేట్ లేని స్కూటీపై అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని ఎస్ఐ అసీఫ్ అలీ, సిబ్బంది అంజయ్య, సుకేష్ రెడ్డిలు గుర్తించారు. పోలీసులు చూస్తుండగానే పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. స్కూటీ డిక్కీని తనిఖీ చేయగా దొంగలించిన వెండి ఆభరణాలు బయటపడ్డాయి. నిందితుడు దండు రవిపై 2008 నుంచి ఇప్పటి వరకు సుమారు 30 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు అంగీకరించారు. నిందితుడి నుంచి 6 కిలోల వెండితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. మేము ఒక టెంపుల్ లో దొంగతనం చేసే అఫెండర్ ఎవరైతే ఉన్నారో దండురాజు అని చెప్పేసి, దండు రవి గొల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు. ఇతను మీ అందరికి తెలిసిందే, ఇక్కడ మన తాళ్ల మల్లన్న గుడి మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన 4వ తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన నేరస్తులు ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇవి ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగలు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలనీ, మీకు అందరికీ తెలిసిందే, బాంబే కాలనీలో ఒక స్కూటీ యాక్టివా బండిని దొంగతనం చేసినాడు. ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడిలో 6వ తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అమ్మడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన 6వ తారీఖు మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఉన్న క్లూస్, మనకు లభించిన క్లూస్ ఆధారంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో వైద్యశాఖ ఆదేశాలతో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హెల్త్ క్యాంప్లో వివిధ విభాగాలను పరిశీలించి మందికి పరీక్షలు చేశామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో వైద్య శాఖ ఆదేశాలతో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హెల్త్ క్యాంప్ లో వివిధ విభాగాలను పరిశీలించి ఎంతమందికి పరీక్షలు చేశారు, వారికి అవసరమైన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, డిఎంహెచ్ఓ ధనరాజ్, సురభి మెడికల్ డీన్ రఫీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, ఆర్డీఓలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహడిలో ఆర్వీఎం హాస్పిటల్, అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హుస్నాబాద్ లో సురభి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు జరుగుతుందన్నారు. మండలాల వారీగా ఉన్న సబ్ సెంటర్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పండుగ తర్వాత 30 మెడికల్ క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వం పక్షాన 7 మండలాలకు 7 మెడికల్ కాలేజీల్లో దత్తత తీసుకుని మెడికల్ క్యాంపులు చేస్తున్నాయన్నారు. మెడికల్ క్యాంపులలో పరీక్షలు చేసుకుని అవసరమైన చికిత్సలు తీసుకోవాలని, సురభి మెడికల్ కాలేజీకి ధన్యవాదాలని, మండలంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, తర్వాత పీజీ కాలేజీ వస్తుందని, వైద్య పరీక్షలు అన్ని ఇక్కడే జరుగుతాయన్నారు. అక్కన్నపేటలో 8 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హుస్నాబాద్ మండలంలో 5 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి పిహెచ్సికి సంబంధించి. అక్కడ ప్లస్ టౌన్లో 4 క్యాంపులుగా, ఇక్కడ ఒక 9 క్యాంపులు, అక్కడ ఒక 9, మొత్తం 3 మండలాల్లో కలిపి, టౌన్ కలిపి 30 పైన మెడికల్ క్యాంపులు ఈ పండుగ వెళ్ళిన తర్వాత వారం రోజులకు ఒకటి చొప్పున నిర్వహించడం జరుగుతుంది. కొంత సమయం సండేనో 15 కొత్త స్పెషలైజేషన్ గ్రామాల్లో స్కూళ్ళు స్టార్ట్ అయినాక స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం, మహిళలకు సంబంధించిన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్లోని 20 వార్డులలో బీజేపీ జెండాను గర్వంగా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని బైరి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డులలో బీజేపీ జెండాను గర్వంగా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ పనిచేస్తుందన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బైరి శంకర్, ముద్రాజ్, ఇల్లు రామరెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాదరావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఎల్కంటి సురేష్, చెప్ప్యాల వెంకటరెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్రచారి, కమ్మరి నాయని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముద్రాజ్, బారు అరవింద్, నాగు ముద్రాజ్, బింగి లక్ష్మీనారాయణ, మందా వెంకట్, దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రథమ స్థానం రావడం, ఓట్లు ఎక్కువ రావడంతో ఎట్టి పరిస్థితులలో గజ్వేల్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం అయిపోతుంది. కాబట్టి బీజేపీని అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో అలా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపినాయి. మనం నిన్న మొన్న ఒక డ్రామా చూసినాం. కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి మన కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఒక పెద్ద ధర్నా చేశారు. నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, మీరు రాజకీయ లబ్ధి ప్రచారం పటాటోపం కోసం కాకపోతే కేసీఆర్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేశారు. మరి ఇక్కడ కేసీఆర్ కట్టినటువంటి లేదా అప్పటి ప్రభుత్వం కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్లో బర్త్డే పార్టీలకు, క్లబ్లకు, పేకాటలకు నిలయమైనటువంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మేము దాన్ని అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చింది. ఇప్పటిదాకా దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఆర్టీఓ దగ్గరగా క్యాంప్ ఆఫీసును మూసేయడం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలుసు. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి అత్యధిక మెజార్టీతోటి గెలిపించిన ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి, ఇళ్లలో బీదవాళ్ళు ఎంతోమంది గజ్వేల్ ప్రాంతంలో ఉన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పి ఫస్ట్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అడియాసలైనాయి. ఎందుకంటే గజ్వేల్ ప్రజలను తీరని కోరికగా మిగిలింది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
గజ్వేల్ ప్రాంతాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. ఎందుకంటే మంత్రుల కాన్స్టిట్యున్సీలో కానీ కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో కానీ 5 నుంచి 6 వేల డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. 10 సంవత్సరాలున్న ముఖ్యమంత్రికి గజ్వేల్లో ఇంచుమించుగా 300 ఇళ్లను రోడ్ వైండనింగ్లో పూల్ చేసినప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, క్లీనింగ్ యాక్టివిటీ ఇంకా మెరుగైన వసతుల అనుమతులకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, క్లీనింగ్ యాక్టివిటీ ఇంకా మెరుగైన వసతుల అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి బాలికల అమలవుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రత, మెను, సంబంధిత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో ప్రత్యేక అధికారులతో జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీల సంక్షేమ పాఠశాలల్లో వసతి గృహాలు ప్రత్యేక పరిశీలనలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతుల కల్పన, సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి సెలవు దినాల వారం రోజుల్లో మరలా వారు సెలవు తర్వాత తిరిగి వచ్చేసరికి పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ బాలబాలికల చదువుటకు ఎటువంటి అంతరాయం కలగకుండా వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతి గదుల దగ్గర నుంచి స్టోర్ రూమ్, కిచెన్ షెడ్ వరకు క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. కేజీబీవీలు సంక్షేమ పాఠశాలల్లో వసతి గృహాల పరిశుభ్రతతో భాగంగా బాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేజీబీవీలతో పాటు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారి విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, సంబంధిత కస్తూర్బా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే ముందు సో మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయి అనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫంక్షనింగ్. జనవరి 11న వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించే జయంతి వేడుకలకు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వడ్డెర కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దుర్గాసాయిలు పిలుపునిచ్చారు. జనవరి 11న వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్ లో నిర్వహించే జయంతి వేడుకల కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వడ్డెర కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దుర్గాసాయిలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కొల్చారం మండల పరిధిలోని పొదంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వడ్డెర కులస్తుల ఉనికిని వెలుగులోకి తెచ్చిన ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించడం వడ్డెర బాంధవుల సమిష్టి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వడ్డెర సంఘం అధ్యక్షులు జర్సాటి రాజు, మెదక్ మండల అధ్యక్షులు సంపంగి రమేష్, రాష్ట్ర నాయకులు వల్లపు శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దంగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వడ్డెర కుల బంధువులకు తెలియజేయనిదేమనగా ఎల్లుండి 11వ తారీఖు నాడు వడ్డెర ఓబన్న జయంతి మెదక్ కలెక్టరేట్లో రంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం జరిగిస్తుంది కాబట్టి మన మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలి సభ్యులు, గ్రామ సభ్యులు, కుల బంధువులు అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫోన్ వస్తుంది కట్ అవుతుందా జయప్రదం చేయాలని కోరుతున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తాడెం వెంగళరావు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, రాజకీయ వర్గాల నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు.
యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కుల్చారంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన రాహుల్ రాజ్. పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. తాళ్ల మల్లన్న దేవాలయం తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలను ఎత్తికెళ్లిన నిందితుడి అరెస్ట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.